హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదా? జేఎంఎన్స్లో మీకు మంచి పర్సెంటేజ్ రాలేదా? అయినా డోంట్ వరీ. ఐపీలో కనుక మంచి మార్క్స్ వచ్చి ఉంటే ఈ టాప్ కాలేజ్లో అయితే మీరు అడ్మిషన్ పొందవచ్చు. నేనైతే ఐపీ ద్వారా అడ్మిషన్ ఇచ్చే టాప్ కాలేజ్ చాలా సెర్చ్ చేశాను. అందులో నాకు ఈ 3 బెస్ట్ అనిపించినాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శస్త్ర యూనివర్సిటీ, సెకండ్ వన్ వచ్చేసి అన్నా యూనివర్సిటీ, థర్డ్ వన్ వచ్చేసి విఐటి యూనివర్సిటీ. సో నేను ఈ వీడియోలోనైతే ఈ 3 యూనివర్సిటీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వన్ అయితే శస్త్ర యూనివర్సిటీ. ఇదైతే వెరీ వెరీ ఎక్సలెంట్ యూనివర్సిటీ. అకాడమిక్స్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఇట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడైతే మనం అడ్మిషన్ ప్రొసీజర్ అయితే చూద్దాం. ఇదైతే 2 స్ట్రీమ్స్ ద్వారా మీరైతే అడ్మిషన్ పొందవచ్చు. సో ఫస్ట్ స్ట్రీమ్లోనైతే 50% బోర్డ్ మార్క్స్ చూస్తారు అండ్ 50% మీ జేఈ స్కోర్ చూస్తారు. అండ్ సెకండ్ స్ట్రీమ్లోనైతే టోటల్గా ఐపీ మార్క్స్ అయితే చూస్తారు. సో ఇదైతే చాలా బెస్ట్ యూనివర్సిటీ. మీకైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోతే ఐపీలో మీకు కనుక 980 ఎబోవ్ వస్తే ఇదైతే చాలా చాలా వర్త్ యూనివర్సిటీ అయితే. నాకు తెలిసిన సీనియర్స్ అయితే ఇదైతే ద బెస్ట్ యూనివర్సిటీ అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ట్యూషన్ ఫీకి వద్దాం. పర్ సెమిస్టర్ అయితే 85,000 ఉంటుంది. సో యావరేజ్గా 4 ఇయర్స్కి అయితే 7 to 8 lakhs అయితే ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ అన్నా యూనివర్సిటీ. ఇది కూడా తమిళనాడులో ఉంది. సో ఇది కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ యూనివర్సిటీ. అన్నా యూనివర్సిటీలో వేరే స్టేట్ వాళ్ళు అడ్మిషన్ పొందాలని అంటే అన్నా యూనివర్సిటీ అదర్ స్టేట్ కోటా అని ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అన్నా యూనివర్సిటీలో మీకు ఆ సీటు పొందాలని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లోనైతే మీకు ఫుల్ మార్క్స్ వచ్చి ఉండాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అన్నా యూనివర్సిటీ. థర్డ్ వన్ ఈస్ విఐటి యూనివర్సిటీ. మీకు ఐపీ ద్వారా 5 years కోర్సులోనైతే అడ్మిషన్ మీకు వస్తుంది. యూ విల్ కంప్లీట్ యువర్ బీటెక్ అండ్ ఎంటెక్ కోర్స్ ఇన్ 5 years. ఇప్పుడైతే మనం అడ్మిషన్ ప్రొసీజర్ అయితే చూద్దాం. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. మీకు కనుక వెల్లూరులో సీటు రావాలి అంటే ఐపీ మార్క్స్లోనైతే మీకు 980 ఎబోవ్ ఉండాలి. సో ఈ విఐటి యూనివర్సిటీలోనైతే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద విఐటి యూనివర్సిటీస్. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ 3 యూనివర్సిటీస్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో గో అండ్ చెక్ ద లింక్స్. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ దిస్ కంటెంట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ.